body. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on, baby, let's get dirty. Okay, hi, hello and welcome to KICK Kick. ఓకే సో ఈ రోజు కవిత వినడానికి ఇంతమంది వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వెరీ గుడ్. అయినా సరే మీరు వద్దన్నా సరే నేను చెప్తాను. ఓకే మాస్టర్, మీరు రెడీయా? ఓకే. గుడ్డు ఆమ్లెట్ అవుతుంది, గుడ్డు ఆమ్లెట్ అవుతుంది, పాలు పెరుగు అవుతుంది, సాయంత్రం అయితే చీకటి అవుతుంది, నా కవిత వింటే కడుపులో తిప్పుతుంది. హలో ఏంటి ఏంటి మాస్టర్ ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? మా ఇష్టం అండి, ఏమైనా జరుగుతుందండి. సో ఇవాళ మా కిక్ షోలో 2 గ్యాంగ్లు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. Your hands up and say let's have some fun. Run. Gotta win the heart of every sexy woman. Check. Check. Pupil on a perfume e gummantadi. Top to bottom, ammailo, మనసులోకి మట్టేస్తే నిప్పుంటాది. సూది కన్నా సట్టుకున్న మాట ఉంటది, సూది కన్నా షార్పుకున్న చూపు ఉంటది. ఓకే సూపర్. ఆర్డర్ బాగా సెట్ అయింది, వండర్ఫుల్ గా సెట్ అయింది. మాస్టర్ మీ పేరు? శాండిలియా. శాండిలియా అంటే ఋషి పేరు. ఋషి పేరు. ఓకే. సో చిన్నప్పటి నుంచి ఈజీగా ఉండేది ఈ పేరు? చాలా కష్టంగా ఉంటుంది. చాలా కష్టంగా ఉండేది. అందరూ 2-3 సార్లు అడిగేవాళ్ళు కదా. అందరూ సంధ్య అని పిలిచారు. సంధ్య అని పిలుస్తారు. వెరీ గుడ్. ఎందుకు అలాంటి ఫీచర్స్ ఏమన్నా? చిచ్చి. ఓకే. ఏం చేస్తుంటారు? ఎంసీఏ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? నెక్స్ట్ జాబే. ఇంకేమైనా కల్చరల్ యాక్టివిటీస్ లో ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్లో ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్స్ అని చేస్తూ ఉంటా, రోబోటిక్స్ కూడా చేస్తూ ఉంటా. రిపేర్ చేస్తారా? ఆల్రెడీ ఉన్న రిపేర్స్ కూడా చేస్తా, కొత్తవి కూడా. సో అన్ని బాగుపడితే పాడవుతాయి? బాగుపడతాయి, వెరైటీగా తయారవుతాయి. 90% బాగుపడతాయి, 10% అంటే 10 లోనే మిగతా సామాన్లన్నీ ఉంటాయి. వెరీ గుడ్. సినిమాలు బాగా చూస్తారా? సినిమాలు తక్కువ. స్పోర్ట్స్ ఇంకేమైనా అలవాటు? స్పోర్ట్స్ అంటే ఖాళీ టైంలో అప్పుడప్పుడు బీట్ బాక్సింగ్ చేస్తాను. అది స్పోర్ట్ లోకి వేసారా మీరు? అంటే మ్యూజిక్ లోకి వేస్తున్నారా? ఇది మా కోసం సరదాగా 4-5 సామాన్లు. గ్రేట్ టాలెంట్, నీలో చాలా టాలెంట్లు దాగున్నాయి. సో అన్ని వెళ్ళి మెల్ల వెతికి తీ బయటికి. ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఎస్ మేడం గారు, మీ పేరు? నా పేరు పూజ. పూజ, ఏ స్కూల్లో చదువుతామా? డిగ్రీ కూడా కంప్లీట్ చేసావా? ఓకే, వెరీ గుడ్ మా. సో బ్యాగ్ నువ్వే తీసుకెళ్తావా, ఎవరైనా తీసుకొస్తారా? నేను తీసుకెళ్తాను. నువ్వే నీ బ్యాగ్ మోయగలవు? ఓ మై గాడ్. చిన్నప్పటి నుంచి అన్ని క్లాసులు బాగా చదివేవాళ్ళ? మూవీస్ బాగా చూస్తారా? ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు? డాన్స్ చూసాను ఇందాక. అంటే ఎలా ఓపిక ఎలా? అంటే డేకి ఎన్నిసార్లు తింటారు మీరు? 3 times తిని డాన్స్ కూడా చేస్తారు మీరు? ఓకే, భోజనానికి ముందు చేస్తారా, భోజనం తర్వాత చేస్తారా డాన్స్? భోజనానికి ముందు చేస్తాను. భోజనానికి ముందు ఆకలి బాగా వేయడం కోసం డాన్స్ చేస్తారు. ఆ డాన్స్ చేసి ఆకలి బాగా వేస్తే ఎంత, ఒక బౌల్ అంత తినేస్తారా మొత్తం మీరే? ఓ వెరీ గుడ్, సూపర్. ఓకే, మీ పేరు? నా పేరు సింధూరా. సింధూరా, ఏం చేస్తుంటారు? వర్కింగ్
ఐపవర్ టెక్నాలజీస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. ఆవిడెవరు? ఇట్స్ డెసిగ్నేషన్. ఏది మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం గట్టిగా. ఓకే, నేను ఐపవర్ టెక్నాలజీస్ లో వర్క్ చేస్తున్నాను యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, యాస్లీస్ అలాంటిదే. ఓకే, వెరీ గుడ్. సో టైం దొరుకుతుందా మీకు? దొరుకుతుంది అప్పుడప్పుడు. ఇంకా అప్పుడప్పుడు అంటే సాటర్డే సండే? సాటర్డే సండే. ఎవ్రీ సాటర్డే సండే ఆఫీస్ ఉండదు? ఉండదు. ఓకే, ఏం చేస్తారు? ఏముంటుంది, డైలీ చేసుకోవాల్సిన ఏమైనా పనులు పెండింగ్ గా ఉంటే వీక్ ఆఫ్. ఓ వెరీ గుడ్, సూపర్. సో మూవీస్ అలాంటి ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్. మహేష్ బాబు మూవీస్ వస్తాయి. ఓకే, ఆయన మన కోసమే అనుకుంటే తొందర చేస్తున్నారు సినిమాలు నిజంగా. ఈగర్ గా వెయిటింగ్. బ్రహ్మోత్సవం. ఎస్, బ్రహ్మోత్సవం వెరీ సూన్, కమింగ్ వెరీ సూన్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అండ్ మాస్టర్ రాకేష్. చిన్నప్పటి నుంచి ఇంతున్నారు, ఈ మధ్యన అయ్యారు హైట్? చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు అంతా 6 feet అవ్వం కదా, స్లోగా గ్రాడ్యువల్ గా పెరిగి హైట్ కి వచ్చా. హే, మీరే మా గురువు గారు. అవునా? అలా అని చెప్పే తోకేస్తున్నారు నన్ను. ఓకే, సో మీరేం చేస్తుంటారు? నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, పొలారిస్ లో వర్క్ చేస్తాను. ఎందుకు హైదరాబాద్ లో చేయొచ్చుగా? హైదరాబాద్ లో చేస్తాను. పొలారిస్ హైదరాబాద్ లో? పొలారిస్ అంటే ప్లేస్ ఏమో అక్కడ పని చేస్తున్నారు అనుకున్నాను నేను. కంపెనీ నేమ్. ఇట్స్ కంపెనీ నేమ్. ఐ నో ఎవ్రీథింగ్. కంపెనీ. ఓకే, ఫ్రీ టైం దొరికితే మీరేం చేస్తారు? జనరల్ గా మీ షోస్ చూస్తుంటాను. ఇంకా పనికొచ్చేది చేయాలంటే? అండ్ మ్యూజిక్ వింటుంటాను, ఇంటర్నెట్ సర్చ్ చేస్తాను. ఓకే, వెల్ డన్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ నలుగురికి. సో మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి, డిసైడ్ చేసుకొచ్చారా? ఓకే, ఏం డిసైడ్ చేశారు? పూరి. పూరి. వై పూరి? బికాస్ ఇట్స్ పూరి. ఐ నో ఇట్ ఇస్ పూరి, దెన్ వై పూరి? అంటే ఆయిల్ వేయగానే పుష్పస పొంగుద్ది కదా, మేము కూడా అంతే ఎనర్జెటిక్ గా ఉంటాం. మీరు కూడా నూనెలో వేస్తే మీరు కూడా అలా పొంగుతారు? నూనెలను కాదు, మామూలుగానే ఉంటారు అలా. మీరేమంటారు? ప్రదీప్ షోకి వస్తే అలా పొంగుతారు కాబట్టి. సర్లేండి, ఏదో కవర్ చేశారు, మీకు కూడా తెలుసు అది. పూరి గ్యాంగ్ మీకు పోటీగా మరో గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ దెమ్. సూపర్ గా డాన్స్ చేశారు. ముందుగా మీ పేరు? నా పేరు దివ్య. దివ్య, ఏం చేస్తుంటారు? నేను ఎంబీఏ చేస్తూ జాబ్ చేస్తున్నాను. ఎంబీఏ చేస్తూ జాబ్ చేస్తున్నారు? అదేంటి, డిగ్రీ అవన్నీ చదివారా? కంప్లీట్ అయిపోయింది డిగ్రీ కూడా. దాని తర్వాత చేస్తారా ఎంబీఏ? అంతకుముందు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. హే, అవన్నీ కూడా చేశారా మీరు? వావ్, సూపర్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? అంతే, ఇంకేం ఆలోచించలేదు. చాలా ఇక్కడ వరకు అంతే. ఓకే, సో ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తుంటారు? లిస్నింగ్ మ్యూజిక్ అయితే వంట కొంచెం 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 అంటే సగం చేసి ఆపేస్తావమ్మా? లేదు, ఓకే, ఉప్మా నల్లగా ఉంటుందిగా? తెల్లగా ఉంటుంది. మాస్టర్ రఘు. ఏం చేస్తుంటారు? రఘు జాబ్ చేస్తాం. ఎక్కడ? శాప్ లో లాజిస్టిక్స్. వెరీ గుడ్, నాకు అర్థం కాదు ఎలాగో. వీక్ ఆఫ్ దొరికినప్పుడు కానీ ఏమైనా స్పోర్ట్స్ అలాంటి అలవాటు? స్పోర్ట్స్, క్రికెట్ ఆడతారు? చూడడం ప్లస్ ఆడడం రెండు చేస్తారు. వావ్, నేనైతే ఎంపైరింగ్ చేస్తాను. పాటలు పాడడం అలవాటుందా? నో, అసలు సమస్య లేదుగా. అసలు సినిమాలు చూస్తాం కానీ చెయ్యం. డైరెక్షన్ కానీ ఇలాంటివి ఏమైనా అలవాటు? అలాంటి ఐడియాలు ఏం లేవు? వెరీ గుడ్. స్టాంప్ కలెక్షన్, కవితలు రాయడం అసలు అంత భయంకరం కూడా ఏం లేవు. వెరీ గుడ్, నైస్ కిడ్. అయితే నువ్వు బాగుపడతావు లైఫ్ లో. మేడం గారు? అర్చనా. వెరీ గుడ్. ఎవరితో గొడవ పడ్డారు ఇప్పుడు? లేదుగా, మరే కోపంగా ఉన్నారు. సో ఏం చేస్తుంటారు అర్చన గారు? పర్సింగ్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్. ఆవిడెవరు? ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ సార్. పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓ, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. అది ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉందిరా ప్రదీప్. సో పీజీ తర్వాత ఏం చేద్దాం అనుకుంటారు? మీలాగా యాంకరింగ్. దానికి పీజీ దాకా అవసరం లేదమ్మా. ఓకే, గురుగారు? రఘువన్, రఘు 2. ఓ వెరీ గుడ్. సో రఘు, నువ్వేం చేస్తుంటావు? ఎంసీఏ. వెరీ గుడ్. సో నీకు వచ్చా వంట? రాదు. బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం రాదు. నరకమే నీకు ఫ్యూచర్ అంతా.
ఆ మూడు చాలా ఇంపార్టెంట్ అన్న, తర్వాత మంచిగా చేయిస్తారు కదా. సో అంటే అది ఆల్రెడీ చేసిన వాళ్ళందరూ నవ్వుతున్నారు చూసా. ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ నలుగురికి. సో వీళ్ళ గ్యాంగ్ పేరు పూరి గ్యాంగ్. సో మీ గ్యాంగ్ పేరు ఏంటి? చపాతీ గ్యాంగ్. వైరే పూరి లావు ఉంటుంది కాబట్టి స్లిమ్ ఉంటుంది చపాతి. నాకే అనుకున్నాను ఇన్ని రోజుల నుంచి పిచ్చి. నన్ను మించిన వాళ్ళు కూడా ఉన్నారు పిచ్చోళ్ళు ఈ ప్రపంచంలో. వెల్కమ్, స్వాగతం ఈ పిచ్చి లోకానికి. పూరి గ్యాంగ్ అండ్ చపాతీ గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. సో పూరి గ్యాంగ్ అండ్ చపాతీ గ్యాంగ్ ఈ రచ్చరంబోలా రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఆడతారు. ఎవరా ఇద్దరు? యువర్ ఆనర్ రండి. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. Salon. Time starts in 3, 2, 1, go. అంబాజీపేట. అంబాజీ. అప్పాజీ. అంబాజీ. అంబాజీ. పేట. పేట. అంబాజీ పేట. అంబిక. అంబిక. పిల్ల. అంబిక. అప్పిల్ల. అంబిక. అంబ్రెల్లా. అంబిక. అంబ్రెల్లా. అంబిక. అప్పుడెల్లా. అంబిక. అప్పిడయ. అంబిక. హ్యాండ్స్ బ్యాక్. అప్పియ. అంబిక. అంబిక. అబ్బియ. మీకోసం అన్ని ఆతోనిస్తా. అం బి బి క. యా. అంబియ. క. అంబిన. క. అంబిట. క. అంబిక. అంబిక. అరటిగెల. అరటి. అరి. అరటి. అసి. అరటి. అసి. ఆ అసి. హరి. అరటి. ఆ? అరటి. అనామిక. అరటి. ఆ ఆ? ర అర హరి. అమెరికాలో అన్న. లా. అమెరికాలో అన్న. అమెరికా. అంబిక. అమెరికా. అమెరికా. లో లో అమెరికాలో అన్న. అలా. అన్న అన్న. లా. అన్న. అమెరికాలో అన్న. అలా. అన్న. అమెరికాలో అలా. అన్న. అమెరికాలో అన్న. అన్న. ఆ, అమెరికాలో అమెరికాలో అన్న. అన్న. గాడిద పాలు. గాడిద. ఆ? గాడిద. తాత. గాడిద. ఆ? గాడిద. తాత. గాడిద. తాత. గాడిద గాడిద. అంటాడు భయ్యా. గాడిద. తిడుతున్నావా? ఆ, గాడిద. గా ఆ? గా గా కాక. గాడిద. కాకి. తాత. గాడిద అంటుంది భయ్యా. గాడిద పాలు. అమెరికాలో అన్న చెప్పారు. అరటిగెల చెప్పలేదు. అంబిక చెప్పారు. అంబాజీపేట చెప్పారు. 3 రైట్ ఆన్సర్స్, 300 పాయింట్స్. చపాతి. మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు? రఘు అర్చన. రండి, కమాన్. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. Salon. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. జేబులో జేబు. జేబులో జేబు. చిన్న పువ్వు. జే అమ్మా, చే. ఈ చేతులు వాడకూడదు అమ్మా, వెనక పెట్టు. జే చే. జే జే కే. జే చే. జే జే. బు జేబు. లో జేబులో. జేబు. జేబులో. జేబు. చెప్పు. జే జేబు. జేబు. జేబులో జేబు. జేబులో. జేబు. జేబులో డబ్బు. జేబు. జేబులో డబ్బు. జేబు. జేబు. జేబులో జేబు. ఆవిడ అసలే నీరసంగా చెప్తుంది. తొందరగా జేబులో చెప్పు. జేబు. జేబులో చెప్పులు. జేబు. జేబులో ఆవిడ జబ్బులు పెట్టుకుంటాడా? కోపతో పాలు. కోప తాపాలు. కోప బలంగా చెప్పమ్మా. కోప ఊబా. లో
ఊబలో తాపాలు చేపలు ఊబిలో చేపలు ఊబిలో చేపల ఊబిలో చేపల కోపలో కోపలో కాదమ్మా కోపతాపాలు కోపతాపాలు కో ఆవిడంత ఎనర్జెటిక్ గా చెప్తావు చెప్పు కోపతాపాలు కో ఊ కో కో ఊరు కో కో ఊరు. కో కు కో కు చుట్టాలు కో చెప్పమ్మా గట్టిగా చెప్పు చుట్టాలు కో కో అది అయిపోయింది చుట్టాలు చుట్టాలు ఆ. చు టా చుట్టాలు చుట్టాలు జూడాలు చుట్టాలు జూదాలు చుట్టాలు జూడాలు చుట్టాలు జూడాలు చుట్టాలు జూడాలు చుట్టాలు ఇంజెక్షన్ ఇంజెక్షన్ టీజీ ఇంజెక్షన్ కిచెన్ ఇన్ ఎన్న కసక్ పసి ఇంజెక్షన్ ఇంజెక్షన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్ జే జెక్షన్ ఇంజెక్షన్ ఇంజెక్షన్ ఆవిడ అంత ఎనర్జెటిక్ గా ఆడారు కాబట్టి నువ్వు అన్నైనా చెప్పగలిగావు ఓకే ఆవిడ చాలా పదాలు స్ట్రెస్ చేసి అరుస్తున్నారు తెలుసా నీకు అర్థం కావట్లేదు అసలు మామూలుగా అరవలేదు ఆవిడ ఇంజెక్షన్ చెప్పావు చెప్పు ఒకసారి ఇంజెక్షన్ చెప్పు ఇంజెక్షన్ ఆ. చిపోండి చిపోండి కోపతాపాలు చెప్పు కోపతాపాలు అది భయ పరిస్థితి ఇంకా నేను చెప్పాలా నీకు 1 రైట్ ఆన్సర్ 100 పాయింట్స్ సో పూరి గ్యాంగ్ 300 పాయింట్స్ చపాతి గ్యాంగ్ 100 పాయింట్స్ మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్ మీ గ్యాంగ్ లోంచి సూపర్ ఉమెన్ వచ్చి ఈ బెలూన్ మీద కూర్చుంటారు వీడియో చూపించిన తర్వాత క్వశ్చన్ అడుగుతాం గో అనగానే హాప్ చేసుకుంటూ క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తే వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్ సో పూరి గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు పూజ రండి అండ్ చపాతి గ్యాంగ్ నుంచి దివ్య వెరీ గుడ్ రండి బోత్ బాడీ బిల్డర్స్ సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో ఏంటి గొడవ హైదరాబాద్ లో అన్ని బ్యావర్స్ గా చూసేసి డబ్బులు కట్టినట్టున్నారు సార్ ఏవా నాకు చెప్పకుండా మీరు బయటకి ఎందుకు వచ్చారు వచ్చారనుకో తలకాచుకుని నేరుగా వెళ్ళొచ్చు కదా కళ్ళున్నాయి కదా ఓ చూసుకుంటే వెళ్ళిపోతే ఊరుకుంటారా నిన్న కాక మొన్న మా బామర్ది ఇలా చూసినందుకు జైల్లో పెట్టారు ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు కాబట్టి విడిపించాను బాబు మమ్మల్ని జైల్లో పెట్టకుండా కాపాడండి నేను ఉన్నాను నేను చూసుకుంటాను మీరు చూసిన ఈ వీడియోలో గుండు హనుమంతరావు గారు ఏ కలర్ నిక్కర్ వేసుకున్నారు గో అప్పుడెప్పుడో సాయంత్రం బయలుదేరినట్టుంది మీరు చాలా ఫాస్ట్ గా వచ్చినట్టే సో ఆన్సర్ కొంచెం హింట్ ఇవ్వండి ఫాస్ట్ గా వస్తే నేను తెలుసు అనుకున్నా పోనీ అందులో గుండు హనుమంతరావు గారు ఎవరు తెలుసా వైట్ అండ్ వైట్ లో బ్రహ్మానంద గారు ఉన్నారు అవును పోలీస్ డ్రెస్ లో ఎంఎస్ నారాయణ గారు ఉన్నారు రెడ్ అనుకుంటా స్పాట్స్ వేసుకున్నది తనిఖీ గారు ఆన్సర్ రెడ్ కలర్ రెడ్ కలర్ రైట్ ఆన్సర్ 200 పాయింట్స్ సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి ఫస్ట్ వీడియోకి రైట్ ఆన్సర్ ఇచ్చి పూరి గ్యాంగ్ 500 పాయింట్స్ అండ్ చపాతి గ్యాంగ్ 100 పాయింట్స్ హియర్ వి గో సెకండ్ వీడియోకి రెడీయా ఈసారి ఇందాక వెళ్ళినట్టు కాకుండా మీతో పాటు హ్యాండిల్ పట్టుకుంటే ఎగురుతుంది బెలూన్ లేకపోతే ఇడ్చుకుంటే వెళ్ళాల్సి వస్తామా ఇప్పుడు అప్పుడే రారు బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో అక్క గదులు మొత్తం సర్దేశాం ఎవరెవరు ఏ ఏ గదిలో ఉండాలో డిసైడ్ చేసుకున్నాం ఆ తూర్పు వైపు గదిని చూసా
అదేమో మా ఇద్దరిది. ఆ ఈశాన్య వైపు గది ఉందే అదేమో కొండ ముసలి ఇద్దరిది. విశాలంగా ఉంటుందని హాల్ మొత్తం నీకే ఇచ్చేసాం. ఆ మేడ మీద ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంది చూసా, అది బావగారికి. బావగారికా? మీరు చూసిన ఈ వీడియోలో దివ్యవాణి గారు మొత్తం ఎన్ని రూముల గురించి చెప్పారు? గో. రండి రండి, మీరు మెల్లగా వస్తారు, నాకు తెలుసు కొంచెం టైం పడుతుంది. మీరు ఎప్పటికైనా వస్తారు నాకు తెలుసు. ఓకే, వెరీ గుడ్ ఆన్సర్. 3 rooms. 3 rooms ఏమిటి? 2 bedrooms and పైన గది. ఏ హాల్ రూమ్ కాదా? హాల్ రూమ్ అనరా మా ఊర్లో అంటారే. సో మొత్తం ఎన్ని రూమ్స్ మా? అయితే 3. నీ ఇష్టం మా, పర్లేదు చెప్పు. 3 రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. గదులు మొత్తం సర్దేశాం. ఎవరెవరు ఏ ఏ గదిలో ఉండాలో డిసైడ్ చేసుకున్నాం. ఆ తూర్పు వైపు గదిని చూసా, అదేమో మా ఇద్దరిది. ఆ ఈశాన్య వైపు గది ఉందే అదేమో కొండ ముసలి ఇద్దరిది. విశాలంగా ఉంటుందని హాల్ మొత్తం నీకే ఇచ్చేసాం. ఆ మేడ మీద ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంది చూసా, అది బావగారికి. బావగారికా? సో ఈ ఆన్సర్ రాంగ్ అయింది. 4 rooms, కింద 2 bedrooms, ఒక హాల్, పైన బెడ్రూమ్ గురించి వాళ్ళు మాట్లాడారు. సో మొత్తం 4 rooms, మీరు 3 చెప్పారు. సో 100 పోగా పూరి గ్యాంగ్ 400 పాయింట్స్. చపాతి టెన్షన్ లేదు, 100 పాయింట్స్. మనం వెళ్ళి వస్తే కదా మనకి ఎవరైనా ఉంది పోయింది తెలిసేది. సో కంటిన్యూ అవుతున్నారా? ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ ఓకే, ఇట్స్ కంటిన్యూ ఎక్స్చేంజ్ కంటిన్యూ ఓకే. ఓకే సో చపాతీ గ్యాంగ్ ఇంకా రావట్లేదమ్మా, వచ్చినప్పుడు చెప్తాను నేను. ఓకే సో 2 వీడియోస్ అయిపోయాయి. బొమ్మ పడుద్దిలో 3rd వీడియో. ఏమిటి చిత్రగుప్త? జలక్రీడా వేషం ఏమిటి నీవు కూడా? మీరు అలా చూస్తూ ఉండండి, నేను క్రీడింగ్ చేశాను. మీరు చూసిన ఈ వీడియోలో యమధర్మరాజు కైకాల సత్యనారాయణ గారు కథలాంటి కర్రని ఏ సైడ్ పట్టుకున్నారు? గో. డైమండ్ ఎందుకు ఇవ్వలేదు నువ్వు? మీరే తీసుకున్నారు కదా. తీసుకురన్నా ఇవ్వచ్చుగా. అటు తిరిగానమ్మా. ఎలా బతుకుతుంది ఈ అమ్మాయి? ఈ అమ్మాయికం ఇప్పుడు చూడండి ఎంత తెలుగుగా చెప్తుందా. ఆన్సర్ చెప్పమ్మా. రైట్ హ్యాండ్. షూర్? ఫైనల్? రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Ha, party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Mevanta chala naughty. Come on, baby, let's get dirty. Rara bedru, super bedru, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Em cheyalo chesedam nika anni right and nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. ఆవిడ గెంతడానికే మొత్తం ఎనర్జీ వాడాక డాన్స్ కి ఎక్కువ వాడదలుచుకోలేదు. కూర్చోండమ్మా. పూరి గ్యాంగ్ విత్ 400 పాయింట్స్, చపాతీ గ్యాంగ్ 300 పాయింట్స్. సో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో, హియర్ వి గో. ఇదేమిటి ఇక్కడ కొడితే ఎక్కడో శబ్దం వస్తుంది? ఎవరన్నా రావాలి. వస్తున్నా. మళ్ళీ ఏమైందిరా? ఎప్పట్లాగే ఫెవికాల్లో వేలు ముంచి ఇందులో పెట్టా. ఎప్పట్లాగే అతుకు తెచ్చిందా? రే రండి రే, పట్టండి, లాగండి, లాగండి. మీరు చూసిన ఈ వీడియోలో
మొత్తం ఎంతమంది ఉన్నారు? గో. వెరీ గుడ్. అటు తిరగండమ్మా. ఎస్, ఆన్సర్ ప్లీజ్. 5. రైట్ ఆన్సర్, 200 points. శ్రీదేవి నా పెళ్ళం శ్రీదేవి ఒప్పుకోవే శ్రీదేవి ఒట్టరుండే శ్రీదేవి ఎస్ అనవే శ్రీదేవి ఎందుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి సో ఇక్కడతో సెకండ్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. పూరి గ్యాంగ్ విత్ 600 points, చపాతి గ్యాంగ్ విత్ 300 points. మనం వచ్చాం థర్డ్ రౌండ్. మీరు గెటప్లు చేంజ్ చేస్తారు, మంచి స్కిట్ వేస్తారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. సో మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు, మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు. థర్డ్ రౌండ్ జంబలగడి పంప. ఓకే, సో థర్డ్ రౌండ్ జంబలగడి పంపలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి పూరి గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. శ్రీదేవి నా పెళ్ళం శ్రీదేవి ఒప్పుకోవే శ్రీదేవి ఒట్టరుండే శ్రీదేవి ఎస్ అనవే శ్రీదేవి ఎందుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి వద్దు, మేకప్ వద్దు. ఓకే, సో ఈ గెటప్ ఎందుకు వేశారు? మొగుడ్స్ అండ్ పెళ్ళాం. మొగుడ్స్ అండ్ పెళ్ళామ్స్. Yeah. మీరు పెళ్ళామ్స్. Yeah. వేర్ ఇస్ ద మొగుడ్స్? ఈ మొగుడ్స్ ఓన్లీ వన్. యా దెన్ మొగుడు. ఇద్దరు ముగ్గురు ఉంటే మొగుడ్స్. వెరీ గుడ్. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? అంటే జనరల్ గా మొగుడు నీకెందుకురా, నీకెందుకు అంటున్నాడు ఆయన. సో ఏం జరుగుతుందో మనకి ఇప్పుడు చేసి చూపిస్తారు. లెట్స్ వెల్కమ్ దెమ్. రాములగా బుగ్గలవాడా బురుజుగోడ నిబ్బరాల కండలవాడా రాజా మేటాల కులకాడా కలుసుకుంట కాజుల పేరు పట్టకరారా అల్లా బక్షు అత్తరు తెచ్చా కొత్తపేటకు కారైగా కట్టుకొచ్చా రంగా వెళ్ళే రైలు బండి రయ్య మంది పెట్టే బేడ పట్టుకొచ్చా. నేను అలా వాకింగ్ వెళ్ళి వస్తాను, జాగ్రత్త. బంగారం చెప్పండి. ఏం చేస్తున్నావమ్మా? అంటే సిగ్గుపడుతున్నానండి. అచ్చా, సిగ్గుపడుతున్నావా? వేసిన ముగ్గులు తుడుపుతున్నావా? నేనున్నంతసేపునేమో అదే ప్రత్యక్ష దైవం అని పుట్టిన పేర్లాగా ఉంటాం. నేను బయటకు వెళ్ళిపోతే మైకేల్ జాక్సన్, సంపూర్ణేష్ బాబు వీళ్ళందరూ వచ్చేస్తారే. రాని గుర్తు చేశాను. కట్టుకోలేను తల్లి, వెళ్ళు ముగ్గులు. కొద్దిసేపటి తర్వాత కాఫీ తీసుకురా. తీసుకొస్తాను. పోయి పని చూసుకో. ఏమండి చెప్పు. విండో ఓపెన్ అవ్వట్లేదండి. కాస్త అక్కడ పక్కన కొబ్బరి నూనె ఉంటది, అది పోయి వచ్చేస్తుంది. సరేనండి. ఏమండి బా, ఏంటి నీ సోది? ఇందాక నూనె ఏమన్నారు కదా? అవును, వచ్చిందా? ల్యాప్టాప్ ఆన్ అవ్వట్లేదండి. ఎందులో పోసావు నూనె? అంటే నూనె ఏమన్నారు కదా, ల్యాప్టాప్ లో విండో కోసం వేసానండి. ప్రత్యక్ష దైవం. హలో, ఎవరు? అవునా, ఎప్పుడు వస్తున్నారండి? ఈరోజు వస్తున్నారా? సరేనండి, సరే. ఏమండి, మన ఇంటికి చుట్టాలు వస్తున్నారండి, నిమ్మకాయలు తీసుకురండి. నిమ్మకాయలు ఎందుకు బంగారం? అంటే ఎండను పడి వస్తారు కదా, వాళ్ళకి నిమ్మకాయ నీళ్ళు ఇద్దామని. ఇంట్లో వింబార్ ఉందా? ఉందండి. ఒక వింబార్ అంటే 100 నిమ్మకాయ శక్తుల శక్తి, అర్థమైందా? పిండేసి ఇచ్చే. సరేనండి. ఇంటికి ఏ చుట్టాలు బంగారం? అంటే అత్తమామలు వస్తున్నారండి. అత్తమామల? మీ అత్తమామల మా అత్తమామల? మీ అత్తమామలతో ఎందుకు కలుపుతాను, నా అత్తమామలు. అంటే మా అమ్మ నాన్న వస్తున్నారా? అవును. వస్తుంది. నీ అమ్మ నిజంగా వేసావు కనుక ఆపు, వద్దు. నేను వెళ్ళి నిమ్మకాయలు తీసుకొస్తాను. కాదు. సరే.
ఇదిగో నిమ్మకాయలు ఇగో. సరే వెళ్ళి పనులు చూడు. వంట త్వరగా చేయి, నాకు ఆకలిగా ఉంది, చాలా ఆకలిగా ఉంది. త్వరగా ఏమండి, నాకు ఒంట్లో బాగాలేదండి, చాలా నీరసంగా ఉందండి. అయ్యయ్యో నీరసంగా ఉందా? అవునండి. అయ్యయ్యో కుంటుతున్నావు కూడా. అయ్యో దాదా, ఇప్పుడే షాపింగ్ తీసుకెళ్దాం అనుకున్నాను భోజనం చేసిన తర్వాత. షాపింగ్ ఇప్పుడు వస్తా మేకప్ రెడీ. మరేమో ఒంట్లో బాగాలేదు కదా బంగారం. అంటే ఇందా జోక్ చేసాను బంగారం. నేను జోక్ చేశానే. షాపింగ్ లేదు ఏం లేదు, వెళ్ళి పని చూసుకుని వంట చేయి. నా దగ్గర ఏమండి ఈ రోజు పప్పు చేయమంటారా పప్పు చారు చేయమంటారా? ముందు నీకు వచ్చింది దానికి ఏ పేరు పెట్టాలి నేను తర్వాత ఆలోచిస్తాను. ఏమండి అన్నం రెడీ అవుతుంది, 2 విజిల్స్ వేస్తే అయిపోద్దండి. 2 విజిల్స్ వేస్తే అయిపోద్దా? అయిపోద్దండి. 2 విజిల్స్ చేసాను మరి. అవునా? అయితే పెట్టామంటారా? తీసుకురా, అన్నం తీసుకురా. ఏంటిది? బియ్యం. అంటే కుక్కర్ విజిల్ వస్తే అన్నం తీసుకొస్తావు, 3 విజిల్ వస్తే బియ్యం తీసుకొస్తావా? నా మీద ఆటో పంచా? పాటు ఇంకొక 2 అడుగులు దిగిపోతావు. లోపలికి వెళ్ళు, అన్నం తీసుకురా. వడ్డించు. అండి కూరకి ఏం పేరు పెడతారండి? ఈ సర్వీస్ ఎప్పుడైనా చేశానా నేను? ఊరుకొని మీ సరసాలు తినండి తినండి. ఏంటి ఎంత కారంగా ఉంది? వాటర్ తీసుకురా. ఒక్క నిమిషం. ఇదిగోండి మొగన్ కొట్టు. అంటే మీరే ముఖాన్ని కొట్టమన్నారు కదా, ప్రత్యక్ష దైవం. అమ్మా ఈ ఆశలు వద్దమ్మా, ఈ సెకండ్ నా దగ్గర వద్దు కానీ పదపడుకో. సరే అండి. ఏమండి ఏమండి సచ్చిన ఏంట్రా పొద్దున్న 5 అయింది ఇంకా లేగలేదు? మీరు లెగిసారా? ఒక్క నిమిషం తొందరగా వెళ్ళి కాఫీ తీసుకురా. సరే కాఫీ తెచ్చండి. ముందు నా మొహం గడుగు. బ్రష్ తేలేదు. నీ వేలు ఉంది కదా, తొందరగా. నీ వేలు పాడైనా పర్లేదు, నా పళ్ళు క్లీన్ అవ్వాలి. కోల్గేట్ కూడా లేదు. ఇదిగో టీ అడిగోగా తీసుకొచ్చాను. యారా నేను టీ అడిగితే కాఫీ తెచ్చావు. నీ తాట తీస్తా. సరే నా పేరేంటి? నేను చెప్పను. చెప్పు. నాకు సిగ్గు, నేను చెప్పను. చెప్పదే. నేను చెప్పను. చెప్పరా. వీర వెంకట కనక మహాలక్ష్మి. నా పేరు చెప్పాను దమ్ము వచ్చిందిరా నీకు? ఎన్ని గుండెలరా నీకు? ఇట్రారా ఉంగో. కళలోంచి బయటకు వచ్చిన తర్వాత ఏంటిదంతా కళ? అమ్మా బాబాయ్, ఇంత వైలెంట్ గా ఉంటది ఇది. వైలెన్స్ సాంగ్ వాడేసింది నాకు. అమ్మ బాబాయ్, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం వైలెన్స్ పెంచిందంటే నాకు వైలెన్ రోజు. అమ్మో దీంతో జాగ్రత్తగా ఉండాలి. అమ్మో పడుకో అమ్మ, పడుకో. లేచేలో లేరిల్లు. ఆ దొంగ దొంగ కాదే మన ప్రదీప్. చూడ్డానికి అలా ఉంటాను కానీ నేను ప్రదీపే. ఓకే, వెరీ వెల్ డన్, సూపర్, చాలా బాగా చేశారు. సో పూరి గ్యాంగ్ పరిస్థితి అలా ఉంటే మరి చపాతీ గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ. పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ. నువ్వేమో ఉడికెత్తే ఎండ, నేనేమో చన్నీళ్ళ కుండ. అయిపోయి దేవుడా చూపించు తినేళ్ళు ఎక్కడా ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడా, చేసింది నా తెల్లు తుక్కడా. ఏం కావాలో చెప్పు ఎగుడా దిగుడా.
పేరు కనక వెరీ గుడ్ సూపర్ చాలా బాగా కుదిరింది సాంగ్ కి మీకు బాగా సెట్ అయింది ఏం స్కిట్ చేయబోతున్నారు పరీక్షా సమయం డ్యూరింగ్ ఎగ్జామ్ ఎవరికి ఎగ్జామ్ మాకే స్టూడెంట్స్ కి ఓ మీరంతా స్టూడెంట్సా Yeah. వావ్ చూస్తేనే తెలిసిపోతుంది మీరంతా స్టూడెంట్స్ అని ఓకే ఆల్ ది బెస్ట్ అమ్మ ఏమైనా చదువుకున్నావు ఎగ్జామ్ కి? ఏం ఎగ్జామ్ ఈ రోజు? ఈ ఎగ్జామ్ అంటే తెలీదా నీకు? ఏ జోక్ చేసిన మార్నింగ్ 3 థియరమ్స్ చదువుకున్నా. ఓన్లీ 3 థియరమ్స్ ఏనా? 30 మార్క్స్ కదా పాస్ అయిపోతాం. 30 మార్క్స్ వస్తాయి బట్ మిగతా 6 మార్క్స్ రాస్తారు. 6 కి పాస్ కదా. 9 తార ఉంది కదా చూపిస్తుంది నాకు. 9 తారన్నా మేకప్ లే నమితలా ఉంటుంది అది. ఓయ్ నువ్వు అట్లా అన్నావు ఎంతైనా తన నా లవర్. అబ్బో కొద్దిసేపటి తర్వాత ఎగ్జామ్ హాల్లో ఏమైంది? పెన్ని ఎగ్జామ్ వస్తా పెన్ను కూడా తెచ్చుకోలేదా నువ్వు? వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇస్తావు కదా ఎందుకు ఏడుస్తావు? ఇక్కడ తీసుకో. ఏమైంది చూపియావు? ఏం ప్రిపేర్ కాలేదు ఎగ్జామ్ వస్తున్నప్పుడు నువ్వు ఉన్నావు కదా ఎట్లయినా చూపిస్తావు కదా నీకోసం అంతగానం చేయలే. సార్ చూస్తున్నారు నమ్ముకొని పేసి పని పెంచి సార్ అడిషనల్ లేవు ఇగో నువ్వు 1 అవర్ అయిపోతుంది నేను ఇంత కూడా రాలే ప్లీజ్ చెప్పి ఒక్క ఆన్సర్ అని చెప్పావా? నాకు ఏం రాదు నేను ఏం రాయట్లేదు ఇక్కడ. ఏంది ఏం రాదా? ఏం రాకుండా అడిషనల్ తీసుకున్నా ముగ్గులు వేస్తున్నావు అప్పటి నుంచి అలా రాది 7th క్వశ్చన్ చూపించావా? వాడు కూడా రాయలే. సరే ఏదో మీ నాయన ఉంది కదా పేపర్ కింద నుంచి పైకి రాయి అక్కడ మీ నాయనతో ఉంది కదా అడిగి రాయి ఏదో ఒకటి. పిచ్చి చూపిస్తలేదు అసలు బయట ఎగ్జామ్ అయిపోయింది బ్రేకప్ సెట్టింగ్ చేసుకున్నావు కదా. నేను నా లైన్ కంప్లీట్ చేయండి నైనా ఏమైంది ప్లీజ్ చూపియవా? చేయబాకు డిస్టర్బ్ చేయబాకు. చూపించే తొందరగా తీసుకో పేపర్ పెట్టుకో చెప్తే అర్థమైతే ఒకటి రాసిన నమ్మకం అనేది ఉందా లేదా? నమ్మకం ఉండాలి ఏదో ఒకటి రాయి తొందరగా. ప్లీజ్ ప్లీజ్ చూపియా ఫీల్ అయితే మా డాడీ కొడతాడు మెక్డానల్డ్స్ జాబ్ చేయాలి ప్లీజ్ నైనా ప్లీజ్ చూపియా ప్లీజ్ పేపర్ ఇంపేసా పేపర్ నువ్వు పెళ్ళైతే నేను పెళ్ళైతా కాలు మీద రాసుకుంటాడు. సూపర్ సూపర్ ఎగ్జామ్ ఇంకా ఉంది ఎగ్జామ్ తర్వాత మా వాసు ఇలా రాసి 10th 6 times రాసి కొంచెం చూసేయండి మార్క్స్. చూసా వేయడానికి ఏం లేదు. ఏంటి ఎలా రాసావు ఎగ్జామ్? చాలా హార్డ్ గా వచ్చింది పేపర్. చాలా హార్డ్ గా వచ్చిందా? 95 వస్తాయి 95 నీకన్నా జస్ట్ 2 క్వశ్చన్స్ రాంగ్ రాసా 2 మార్క్స్ పోతాయి. 98 మార్క్స్. 98 ఏ 98 నువ్వు గ్రేట్ నాకంటే చాలా. 2 మార్క్స్ నాకు 5 మార్క్స్ ఎలా ఉన్నాయి కదా. తిట్టుందో ఏమో అర్థం అవ్వట్లే నాకు. నీకు అలాంటి 5 మార్క్స్ నాకు ఎలా ఉండిద్దో మరి ఇంకా. మామ ఎట్లా రాసినావు? నేను ఫుల్ రాసేసాను 50 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. నేను కూడా ఫుల్ రాసిన చాలా మొత్తం చూపించేసి నా 9 తారా 36 మార్క్స్ కంపల్సరీ వస్తుంది. ఇంకా మా డాడీ కూడా ఫుల్ హ్యాపీ నాకు బైక్ ఇప్పిస్తాడు ఇక. అయిపోయినా ప్రపంచంలో నాకు నచ్చేది 2 ఒకటి నైనా ఇంకోటి మా నైనా. నైనా ఎందుకంటే నేను చదువుకొని పోకపోయినా కానీ చూపిస్తాను. మా నైనా ఏంటంటే పాస్ అయినా అంటే బైక్ ఇప్పిస్తాడు. వెరీ గుడ్ సూపర్. ఇందాక ఏందమ్మా 98 వచ్చేని బాధపడుతున్నావా? నీలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు క్లాస్ కంపల్సరీ ఉంటారు 2 మార్క్స్ అని. ఏదో అష్ట కష్టాలు పడి ఏదో రాసి వస్తాం బయటికి రాగానే అంటే ఏమైందంటే ఒక 2 మార్క్స్ పోతారు 98 వస్తాడు. రే మొత్తం అన్ని సబ్జెక్టులు కలిపితేనే నాకు 98 రాదు. ఇది ఒక సబ్జెక్ట్ లో 98 అంట. వెల్ డన్ సూపర్. ఓకే వెరీ వెల్ డన్. మంచి స్కిట్ చేశారు. కళలో కూడా అలాంటి కొన్ని భయంకరాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 300 points. అండ్ ఇట్ సైడ్ ఎగ్జామ్ చాలా బాగా వచ్చింది. ఎగ్జామ్ కూడా భలే వచ్చింది. నయనతారా
300 points. Well done. So Puri gang 900 points. Chapati gang 600 points. మనం వచ్చాము లాస్ట్ రౌండ్. 90 seconds టైం మేము ఇచ్చే టాస్క్ ని ఏ టీం బెటర్ గా పర్ఫార్మ్ చేస్తే వాళ్ళే విన్నర్స్. నలుగురు ఆడతారు. ఈచ్ పాయింట్ ఈస్ ఈక్వల్ టు 100 points. లెట్స్ గో లాస్ట్ రౌండ్. కాస్కోన వాస్కోడిగామా. సో కాస్కోన వాస్కోడిగామాలో 90 seconds టైము. మీ టాస్క్ ఏం లేదు, సింపుల్. ఈ గొట్టాల మీద ఈ బాల్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకెళ్లి ఈ బొచ్చులోంచి ఆ బొచ్చులో వేయాలి. ఆ లైన్ దాటితే అప్పుడే బొచ్చులో వేయగలరు మీరు. లైన్ దాటిన తర్వాత బొచ్చులో వేస్తారు. మధ్యలో పడిపోతే వెనక్కి వచ్చి లైన్ వెనకాల నుంచి బాల్ తీసుకుని వెళ్తారు. సో ఇద్దరిటు ఈ లైన్ వెనకాల నుంచి వెళ్తారు. మధ్యలో ఎప్పుడు బాల్ పడిపోయినా వెనక్కి వచ్చి తీసుకుంటారు. రైట్? ఓకే, రండి. ఓకే, సో 90 seconds టైం ఉంది వీళ్ళ దగ్గర. ఈచ్ బాల్ కి 100 points వస్తాయి. మనం ఆల్రెడీ 300 points వాళ్ళ మీద లీడ్ లో ఉన్నాం. మాక్సిమం లీడ్ చేయండి, వాళ్ళకి టార్గెట్ ఇవ్వండి. ఓకే, హియర్ వి గో. 3, 2, 1, go. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. అర్జుడు ఏం చేసావు నాన్న? అర్జుడు ఏం చేసావు? అదే ఒక నిమిషం, అల్లు నువ్వే ఆడేసుకుంటావు. అంతా ఆవిడ ఆడద్దా? లాంటిదే రమాలో స్పీడు. ప్రపంచమైన కంచె వెయ్యలేని అమ్మ ఒకసారి మిస్ అయితే బ్యాక్ రండి. స్పీడు. మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో కన్నా స్పీడురా. మనసుల్లే సాధించే తంత్రంలో కన్నా స్పీడురా. బాండు గుండు కన్నా సూపర్ ని మాటలో స్పీడు. కన్నా హైపర్ ని డైనమిక్ స్పీడు. స్పీడున్నోడు వెనక్కి చూసుకుంటున్నావు. ఎక్కడ వేస్తావు నువ్వు? బయటపడింది వేసి. నానా దా, అది కౌంట్ లో లేదు. లేదా కౌంట్ లో లేదు అది. పాప టైం అయిపోయిందమ్మా. హే, చాలా బాగా ఆడుతున్నారు మీరు తెలుసా. అసలు నువ్వు ఆవిడకి వేసి చూడండి కూడా చూడలేదు. ఆవిడ వేస్తుందో లేదు తెలియదు, నీకు వేయట్లేదు తెలియదు. తిరిగి సో 5 balls అందులో పడ్డాయి. సో 500 points వచ్చాయి మీకు. ఒకటి మైనస్ నీది. చెప్పలేదు ఆహా, అప్పుడు టైం అయిపోయింది వేసే టైం. సో 4 పడ్డాయి, 400 points. సో టోటల్ 1300 మీ స్కోర్. మీరు 1400 చేస్తే గెలుస్తారు. అంటే 8 balls వేయాలి. అవిద్దా? రండి మీరు ఇటు. ఓకే, సో 90 seconds టైం ఉంది మీ దగ్గర. బాల్ కింద పెట్టమ్మా. యా టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. హలో పాపా, నువ్వు ఆగాలి. నువ్వేయమ్మా, నువ్వు వెనక్కి రామ్మా. బ్యాక్ వెళ్ళమ్మా. నీకు చెప్తున్నా క్లియర్ గా. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు. మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో కన్నా స్పీడురా. మనసుల్లే సాధించే తంత్రంలో కన్నా స్పీడురా. బాండు గుండు కన్నా సూపర్ ని మాటలో స్పీడు. రైనోడు కన్నా హైపర్ ని డైనమిక్ స్పీడు. స్పీడున్నోడు
సో ఎగ్జాక్ట్ 7 balls వేశారు, 700 points వచ్చాయి. మీ టోటల్ స్కోర్ అయింది 1300 points అండ్ మీ స్కోర్ ఉంది 1300 points. రండి. ఓకే, సో ఇద్దరు స్కోరు 1300. సో 2 టీంలు ఇవాళ విన్నర్స్. కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ ప్లేడ్. బట్ విన్నర్స్ అంటూ ఒకళ్ళని ఏదో ఒకళ్ళు అనౌన్స్ చేయాలి కాబట్టి ఇది తోక, దిస్ ఇస్ తలకాయ. అదృష్టం కూడా ఉండాలి కదా, హార్డ్ వర్క్ అయిపోయింది, లక్ కూడా ఉండాలిగా. ఇది తలకాయ, ఇది తోక. ఓకే, తలకాయ పడితే మీరు విన్నర్స్, తోక పడితే మీరు విన్నర్స్. కంగ్రాచులేషన్స్, తలకాయ పడింది. సో ఇద్దరు విన్నర్స్ కాబట్టి గర్ల్స్ కి స్పెషల్ గా ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మీ 8 మందికి అండ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ ఫర్ యువర్ కెరియర్స్. మరో ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే లేన్, దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్, థ్యాంక్ యూ. Hula la, 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 la,